కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథ్ ఫోటోలను దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన తన కుమారుని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసును నేరుగా ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో ఈ కేంద్రంలో మరి ఒక బీజేపీ మంత్రి కొడుకు మరి ఒక మైనర్ బాలికను ఏ విధంగా అయితే చేశాడో మీరందరూ కూడా మీడియాలలో పత్రికలలో రాస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తలేదు, జైలుకు పంపుతలేదు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటలేదు. బండి భగీరథ ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు, మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. భగీరథను మరి జైలుకు పంపించి కఠిన శిక్ష తగే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క పార్టీ డిమాండ్. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు భద్రత కల్పిస్తూ షీ టీంను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కంటికి రెప్పల కన్న బిడ్డలను, ఆడపిల్లలను చూసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, అప్పుడు ఏం నడిచింది? మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మరి ఒక మొత్తం కూడా మరి ఒక మంత్రి పదవిలో ఉండి తన కొడుకు ఇలా చేస్తే సిగ్గు అనుకుంటా వెంటనే ఆయన రాజీనామా చేసి, నా కొడుకైనా సరే మరి ఒక మహిళలకు అన్యాయం జరిగింది వెంటనే శిక్షించాలని కూడా ఆయన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తాము.